ఏపీలో వాతావరణం మారిపోయింది. డిసెంబర్ మొదటి వారం మాదిరిగా చలి తీవ్రత పెరిగింది. గడిచిన 2 రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖతో పాటు ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడమే కాకుండా చలి తీవ్రత కొనసాగుతుంది. ఉదయం 8-9 గంటల వరకు కూడా సూర్యుని జాడ తెలియని పరిస్థితుంది. ఇదంతా కూడా మరొక 4 రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల కారణంగా ఈ పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. ఈ దశలో ఈరోజు చూసుకుంటే అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలో చూసుకుంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకు, చింతపల్లి, పాడేరు లాంటి ప్రాంతాల్లో చూసుకుంటే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జీమాడుగుల, ముంచుకుపుట్టులో చూసుకుంటే కేవలం 4-5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. మైదాన ప్రాంతాల్లో కూడా సహజంగా ఏజెన్సీ ప్రాంతంతో పోల్చుకుంటే కొంత ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో చాలామంది ఇళ్లకు సాయంత్రం 7 గంటలకే వెళ్ళే పరిస్థితి ఉంది. ఇక ఉదయం కూడా చూసుకుంటే ఉదయం 8-9 గంటల వరకు కూడా ఎండ తీవ్రత ఏమాత్రం లేకపోగా చలి తీవ్రత కొనసాగుతుంది. బానుడి జాడ కూడా చాలా ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకుంటే 10 గంటలకు కూడా కనిపించిన పరిస్థితుంది. ఈ దశలో ప్రజలు మరొక 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలి. వృద్ధులు, పిల్లలు ఆరోగ్యానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాది నుంచి వీస్తున్న ఈ చలిగాలుల తీవ్రత వల్ల మరో వారం రోజుల పాటు ఇదే రకమైన వాతావరణం ఉంటుంది. అయితే రానున్న 2-3 రోజుల్లో మాత్రం అత్యంత తీవ్రతంగా ఉంటుంది కాబట్టి ప్రజలు కొంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.